పోర్టుల నిర్మాణంలో భాగస్వాములు అవ్వండి. సింగపూర్ మంత్రి టాన్ సి లాంగ్కి చంద్రబాబు ఆహ్వానం. గృహ నిర్మాణం, సబ్సీ కేబుల్ రంగాల్లో సహకరిస్తామన్న లాంగ్. అమరావతిలో హౌసింగ్ ప్రాజెక్టులు చేయి కలపండి. ఆ దేశ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డును కోరిన ఏపీ సీఎం. బిడదారి హౌసింగ్ ప్రాజెక్టు పరిశీలన. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కొత్త ఆలోచనలు, ఆధునిక వస్తువులు, అత్యుత్తమ విధానాలతో భవిష్యత్ నగరంగా నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో చేపట్టే అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టులో భాగస్వామ్యం తీసుకోవాలని సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు అధికారులు ఆయన కోరారు. సింగపూర్లో 2వ రోజు పర్యటనలో భాగంగా బిడదారి ఎస్టేట్ను చంద్రబాబు 2 గంటల పాటు కాలినడకను తిరిగి పరిశీలించారు. అనంతరం సింగపూర్ హౌసింగ్ బోర్డు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, కార్పొరేషన్ ఎంటర్ప్రైజు, ప్రపంచ బ్యాంక్ అధికారులతో సమావేశమయ్యారు. రాజధాని అమరావతిలో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టులో మీరు భాగస్వాములు కావాలి. అమరావతికి సింగపూర్ ప్రభుత్వం ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఇచ్చింది. రాజధాని నిర్మాణంలో ప్రపంచ బ్యాంకు భాగస్వామ్యం అవుతుంది. గతంలో జరిగిన కొన్ని ఘటనల వల్ల ఏపీ సింగపూర్ ప్రభుత్వాల మధ్య అంతరం వచ్చింది అంటూ ఈయనే చెప్పుకొచ్చారు. మా ఇద్దరి మధ్యన అంతరం వచ్చిందని. ఎవడు వాళ్ళు అడగలేదు కదా నాకు మీతో ప్రాబ్లం అని చెప్పేసి ఈయనే మాట్లాడారని చెప్పి పేపర్లు రాస్తే నాకు తెలిసి వాళ్ళతో ఆ మాటలు అని కూడా ఉండరు. కాకపోతే అది ప్రచారానికి మాత్రం ఇట్లాగా ఏంటంటే భవిష్యత్తులో మళ్ళీ జగన్ వస్తే ఏమైపోతుందో అన్న ఒక భయం కల్పించారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సింగపూర్ ఏం చేస్తాడు, వాడి దగ్గర చైనా వాడు వచ్చి బిల్డింగ్లు కట్టాడు, వాడొచ్చి మలేషియా వాడు బిల్డింగ్లు కట్టాడు. అక్కడ ఇంకోటి ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి, మొత్తం బిల్డింగ్లన్నీ ప్రభుత్వమే కడుతుంది. మనం వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఒక ఉద్యోగం వస్తే, మనకు ఉద్యోగం వచ్చిన తర్వాత మనకు వచ్చినటువంటి పే స్లిప్ ఆధారంగా మనం అక్కడ ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దగ్గరికి పోతే వాళ్ళు 3-4 కేటగిరీలు ఇల్లు చూపెడతారు. ఈ ఏరియాలో ఉన్నాయి, ఈ ఏరియాలో ఉన్నాయని. మనం దాన్ని చూజ్ చేసుకోవాలి. అప్పుడు వాడు మనకి ఇస్తాడు. ఆ డౌన్ పేమెంట్ కట్టించుకుని మిగతాది నెలవారీ ఇంత అవుతుంది అని చెప్పి మన కంపెనీతో వాడు టైఅప్ ఉంటుంది అనమాట. ఆ కంపెనీ ఈఎంఐ కట్టేస్తుంది. అంటే మన జీతంలోంచి కట్ చేసేసి అటు వెళ్ళిపోతుంది. ఇది ఒక ప్రొసీజర్. మన కంపెనీనా లేకపోతే బ్యాంక్ అనేటటువంటి ఇదంతా ఒక రెగ్యులర్ ప్రొసీజర్. అక్కడ అంతా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. ప్రైవేట్కి సంబంధించినటువంటి కాదు అదంతా కూడా. హౌసింగ్ అదేమన్నా పోనీ అమరావతిలో పెడతారా? లేదు కదా. ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ ఇక్కడ మన రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏం రోగం, అద్భుతంగా కడుతున్నారు కదా. హైదరాబాద్లో కట్టలేదా, లేకపోతే బెంగళూరులో కట్టలేదా, బాంబేలో కట్టలేదా, ఎక్కడ కట్టలేదు మన దేశంలో. మనోళ్ళు వెళ్ళి ఇక్కడంతా కడతంటే సింగపూర్ వెళ్ళి ఆడేవడో రండి బాబు అని బతిన్లు ఆడుకోవాల్సిన కర్మ ఏంటో నాకు అర్థం కావట్లేదు. పైగా వాళ్ళకి అక్కడ రేట్ ఎక్కువ, దూల తీర్చేస్తారు. మన దగ్గర తక్కువకే కడుతున్నారు బిల్డర్లు. మరి సింగపూర్ వల్ల మన రాష్ట్రానికి ఒరుగుతుంది ఏంటో నాకు అర్థం కాలేదు. లేకపోతే చదరంగంలో రారాణి అంటూ చెస్ ప్రపంచ